పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి పార్టీ దృష్టి సారించింది. ఫిబ్రవరిలో జరగనున్న 2 స్థానాల కోసం ముందు నుంచే సిద్ధమవుతోంది. ఓటర్ల నమోదు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అభ్యర్థిత్వాలకు సంబంధించి పార్టీ అంతర్గతంగా కసరత్తు చేస్తోంది. ఆశావహులు కూడా తమ ప్రయత్నాలను ఇప్పటికే ముమ్మరం చేశారు. వచ్చే ఏడాది మార్చి నెలలో రాష్ట్రానికి సంబంధించిన 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సురభి వాణిదేవి, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న పదవీకాలం మార్చి నెలలో ముగియనుంది. 2021లో జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో ఈ 2 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. 2023 శాసనసభ ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో జరిగిన నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓటమి పాలయ్యారు. మార్చిలో జరగనున్న ఎన్నిక కోసం సెప్టెంబర్ నుంచే ప్రక్రియ ప్రారంభం కానుంది. డీనోవా విధానంలో ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ సెప్టెంబర్లో ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికలకు ప్రతిసారి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన పట్టభద్రులు ఓటు హక్కు కోసం కొత్తగా నమోదు చేసుకుంటేనే రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హత ఉంటుంది. దీంతో ఓటరు నమోదు ప్రక్రియ నుంచే ఎన్నికల వేడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ 2 ఎన్నికలు కీలకం కానున్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, రానున్న శాసనసభ ఎన్నికల్లో గెలుపు ఖాయమన్న విశ్వాసంతో ఆ పార్టీ ఉంది. కేసీఆర్ సహా కేటీఆర్, హరీష్ రావు పదే పదే ఈ విషయాన్ని చెప్తూ వస్తున్నారు. ఉద్యోగాల భర్తీతో పాటు విద్యకు సంబంధించిన అంశాలపై యువత, విద్యావంతులు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక మంచి అవకాశమని గులాబీ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఇప్పటికే వ్యూహాత్మక కసరత్తు ప్రారంభించింది. సభ్యత్వ నమోదుతో పాటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహకాల్ని కూడా అనుసంధానించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, గ్రూప్ 1 పరీక్షల వివాదాలు, ఉద్యోగ నియామకాల ఆలస్యం వంటి అంశాల్ని ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఉపయోగించాలని పార్టీ భావిస్తోంది. అభ్యర్థిత్వాలపైన పార్టీలో ఇప్పటికే చర్చ ప్రారంభమైంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం నుంచి గత ఉప ఎన్నికలో ఓటమి పాలైన రాకేష్ రెడ్డి తిరిగి పోటీ చేసే ఆలోచనతో క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేస్తున్నారు. నిరుద్యోగులకు సంబంధించిన కార్యక్రమాలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. 3 ఉమ్మడి జిల్లాల్లో, హైదరాబాద్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా యాప్ను కూడా తయారు చేయించారు. రాకేష్ రెడ్డితో పాటు ఇతర నేతలు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ స్థానాన్ని సైతం పలువురు ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు పలువురు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వారితో పాటు కొంతమంది తటస్థులు కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. పార్టీ అంతర్గత సమావేశాల్లో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నాయకత్వం కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో ఆలోచించి మంచి అభ్యర్థుల్ని ఎంపిక చేస్తే సత్ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. విద్యా, ఉద్యోగ సంఘాల నేతల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నట్లు సమాచారం. ప్రతి ఎన్నిక కీలకమైనందున గెలుపు అవకాశాలే ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక చేపట్టాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది.